నేను దళితుడిని కాదు కదా, ఆ విషయం నేను ఎప్పుడైనా చెప్పుకుంటే కదా. ఎందుకంటే వీడే కరుణాకరు మా కరుణాకరు దళితుల్లో పుట్టి మంచి స్థానానికి వెళ్ళాడు అని చెప్పి వీడే ప్రచారం చేశాడు. వాడు అలా ఎందుకు అనుకున్నాడో ఎందుకు మాట్లాడాడో నాకు తెలీదు. సరే, అప్పుడు నేను దళితుడిని ఏంటయ్యా, నేను కాదని చెప్పి నేనేం ఫీల్ అవ్వలేదు. దళితుడైతే ఏమైంది, లేకపోతే ఇంకో కులం అయితే ఏమైంది, నాకు కులాలతో పని లేదు. అంటే వాడు అనుకున్నాడు కానీ కాదని తేలింది కాబట్టి వాడు షాక్ అయ్యాడు. దానికి నాకు సంబంధం లేదు కదా. నేనేదో మోసం చేసినట్లుగా కరుణాకర్ దళితుడు కాదని చెప్పి వీడేదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా కనిపెట్టినట్టుగా చెప్తున్నాడు. దళితుడు అయితే నాకేంటి, అవ్వకపోతే నాకేంటి? నేను దళితుడిని అయ్యున్నా కూడా సేమ్ ఇదే భావజాలంతో ఉండేవాడిని, ఇదే ఐడియాలజీతో మాట్లాడేవాడిని. తర్వాత నెక్స్ట్, కరుణాకర్కి ఈ జనశక్తి వాళ్ళకి విభేదాలు ఉన్నాయి అన్నాడు. అవును, ఉన్నాయి. అవి ఆల్రెడీ మా వాళ్ళు